జమునా, ఏ జమునా, ఆగు. జానకి గారు పిలుస్తుంటే వినిపించట్లేదా? నీ పేరు జమునానే కదా? మా తరపు నుంచి ఈ డబ్బు తీసుకో, ఉంచుకో. ఇలా దిష్టి తీసిన డబ్బులని ఎలా తీసుకుంటారు? తీసుకో. లేదు లేదు, నేనిలా తీసుకోను. అయ్యో, డబ్బులు తీసుకోవచ్చు కదా, తమాషా ఎందుకు చేస్తున్నావు? మా ఇంట్లో పిల్లలకి దిష్టి తీసిన డబ్బులు ఇంట్లో పని చేసే వాళ్ళకే ఇస్తారు. తీసుకో తీసుకో. ఎంత దౌర్భాగ్యమైన తలరాత. నేను కనీసం వీళ్ళతో ఇంటి కోడళ్ళని కూడా చెప్పలేను. అరే తల్లి, ఎప్పుడైనా పెద్దవాళ్ళు సంతోషంగా ఇస్తే దాన్ని తీసుకోవాలి. శుభసూచకంగా భావించి తీసుకో. వెళ్ళు. మన పెళ్లి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు ఇంకా ఎందుకు వద్దంటున్నావు? తను అడుగుతోంది కదా, జవాబు చెప్పు. ఎప్పటి నుంచో నీ పెళ్లి విషయం మాట్లాడుతున్నా, ఇంకా నువ్వు ఆలస్యం చేయమంటున్నావు ఎందుకు? ఏంటిది మళ్ళీ కొత్త డ్రామా? మీకు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుందా, లేదంటే కేవలం తన మనోభావాలతో ఆడుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు పెళ్లిని వాయిదా వేయమంటున్నావు, తర్వాతేమో నాకు అసలు పెళ్ళే వద్దంటావు. ఆయన ఎవరు నిన్ను బావగారని పిలుస్తున్నాడు? నీ బామర్దని అందరికీ చెప్తున్నాడు. అవినాష్, ఏంటిదంతా? ఎవరికి బంధువిత్తనం? ఏం జరుగుతోంది ఇక్కడ? హాసినికి నా బలవంత పెళ్లి గురించి చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నానా? అయినా ఎంతవరకు ఇలా దాచగలను? ఇదంతా సౌందర్య వల్ల జరుగుతోందా? ఒకవేళ తను వెనక్కి వెళ్ళిపోయి ఉంటే అంతా సర్దుకొని ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియట్లేదు. అయినా ఇంత పెద్ద నగరంలో ఇక్కడ తనని ఎలా వెతకగలను? ఒక్కసారి తను ఎక్కడుందో తెలిస్తే చాలు. ఈసారి నేనే వెళ్ళి తనని కపూరియా గ్రామంలో వదిలేసి వస్తాను. అసలేమైంది మీకు? ఒకసారి ఇలా ఇవ్వండి, నేను మీ గాయంపై మట్టి రాస్తాను. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? మట్టి వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది. అయ్యో లేదు లేదు, మట్టి వల్ల ఏం కాదు. మా ఊరిలో మట్టిని గాయాలకి మందులాగా రాస్తారు. ఈ మట్టి మాకు తల్లితో సమానం. మేం దీన్ని నుదుటిన తిలకంలో పెట్టుకుంటాం. మంటగా ఉంది. మండుతుందా? అవును. అయితే పని చేస్తున్నట్టే. నేను మీకు సరైన సమయానికి పట్టించాను. ఇప్పుడు మీ గాయం తొందరగా తగ్గిపోతుంది. ఇది నాటు మందు. మీ పట్నం వాళ్ళకి అర్థం కాదు. ఇలా ఇవ్వండి, నేను రాస్తాను. నేను డాక్టర్ని. నీ వైద్యం నీ దగ్గరే ఉంచుకో. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. అలాగే, అయితే మీ ఇష్టం.
మా ఊర్లో సగం రోగం అక్కడున్న గాలి వల్ల నయమవుతుంది. ఆగు. ఉమ్, నీకు బాల ఎలా పరిచయమో చెప్పనే లేదు. అది అ- అది ఆయన మా ఊరు వాడే కదా, అందుకే నాకు అతను తెలుసు. ఏంటి, నువ్వు కపురి నుంచి వచ్చావా? మరి ముందెందుకు చెప్పలేదు? మీరు నాకు కూడా చెప్పలేదు కదా మీకు ఆ ఊరు వాళ్ళు తెలుసన్న విషయం. నేనెందుకు నీతో చెప్పాలి? మరి నేను కూడా ఎందుకు చెప్తాను? అయినా బాలానే మీకెలా తెలుసు? మీకు ఆయనతో ఏదైనా బంధుత్వం ఉందా? అది నాకు ఏమైంది? మీ మాట ఎందుకు తడబడుతుంది? ఏదైనా జరిగిందా అక్కడ? ఏం జరుగుతుంది? మీ కపూరే గ్రామంలో అందరూ ఒకేలాగుంటారా? అందరికీ వాదించడం, దెబ్బలాడడం ఇష్టమా మీకు? అందరూ వచ్చి నా తల మీద కూర్చున్నారు. అవునా? అయితే మీకు ఇంకొక అమ్మాయి కూడా తెలుసా? మీకు ఆ అమ్మాయితో ఏదైనా సంబంధం ఉందా? అవును, గాయంతో కుదిరిన సంబంధం. ఎప్పటికీ నయం కాని గాయం అదే. ప్రతి గాయానికి మందు ఉంటుంది. కానీ నా గాయానికి కాదు. ఇది ఎలాంటి గాయం అంటే దీని మందు కూడా ఉప్పులాగా మంటను కలిగిస్తుంది. ఒకసారి నాకు దొరికిందంటే ఇక విడిచిపెట్టేదే లేదు. ఎవరు? గాయానికి మందా లేక గాయం చేసిన అమ్మాయా? తెలుసుకొని నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అయినా నేను వెళ్తున్నాను కదా. హలో, సౌందర్య గురించి ఏదైనా తెలిసిందా? ఒకవేళ తెలియదంటే తెలుసుకో, చాలా ముఖ్యం.